Okay, next problem. If sin inverse 2p by 1 plus p square minus cos inverse 1 minus q square by 1 plus q square, that is equal to tan inverse 2x by 1 minus x square. We have to show that x is equal to p minus q by 1 plus pq. Okay, so x యొక్క వాల్యూని ఈ విధంగా ఉంటుందని చెప్పేసి మనం ప్రూవ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ ద గివెన్ కండిషన్, ఇచ్చిన కండిషన్ ఇది. సో వీటన్నిటికీ మన దగ్గర ఫార్ములాస్ ఉన్నాయి. సైన్ ఇన్వర్స్ 2p బై 1 ప్లస్ పీ స్క్వేర్ అంటే ఇది 2 tan ఇన్వర్స్ p అనే దానికి ఫార్ములా అది. 2 tan ఇన్వర్స్ జనరల్గా ఎక్స్లలో ఉంటుంది. 2 tan ఇన్వర్స్ x ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ 2x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ 2 tan ఇన్వర్స్ p. సో ఇక్కడ కూడా అంతే, 2 tan ఇన్వర్స్ q అనే దానికి ఇది ఫార్ములా. 2 tan ఇన్వర్స్ x అనే దానికి సైన్ ఇన్వర్సల్లో ఫార్ములా ఉంది, కాస్ ఇన్వర్సల్లో ఫార్ములా ఉంది, tan ఇన్వర్సల్లో కూడా ఫార్ములా ఉంది. సో సైన్ ఇన్వర్సల్లో ఈ విధంగా ఉంటుంది. సైన్ ఇన్వర్స్ 2p బై p ఉంది కాబట్టి 1 ప్లస్ పీ స్క్వేర్. అదే కాస్ ఇన్వర్సల్లో 2 tan ఇన్వర్స్ x అనుకున్నట్లయితే కాస్ ఇన్వర్స్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x. ఇక్కడ x బదులు q ఉంది, అదొకటే డిఫరెన్స్. సో దిస్ ఈస్ 2 tan ఇన్వర్స్ q. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ కూడా 2 tan ఇన్వర్స్ x, ఇది ఎక్స్లలో ఉంది. సో ఈ 2 tan ఇన్వర్స్ xకి సైన్ ఇన్వర్సల్లో, కాస్ ఇన్వర్సల్లో, tan ఇన్వర్సల్లో 3 రకాల ఫార్ములాస్ ఉన్నాయి. సో ఇది 2 tan ఇన్వర్స్ x ఎక్స్లలో ఉంది కాబట్టి, ఇది 2 tan ఇన్వర్స్ q ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్, 2 tan ఇన్వర్స్ p ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్. ఓకే, సో వీటన్నిటిలో 2 కామన్ తీసి మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో 2ని మనం ఎలిమినేట్ చేసినట్లయితే దెన్ వీ గెట్ tan ఇన్వర్స్ p. లేదా 2 కామన్ తీసుకొని పక్కన నోట్ చేద్దాం. tan ఇన్వర్స్ p మైనస్ tan ఇన్వర్స్ q దట్ ఈజ్ ఈక్వల్ టు 2 tan ఇన్వర్స్ x. సో 2 క్యాన్సిల్ అయిపోతుంది. tan ఇన్వర్స్ p మైనస్ tan ఇన్వర్స్ q దీనికి సంబంధించిన ఫార్ములా ఈ విధంగా ఉంటుంది. tan ఇన్వర్స్ p మైనస్ q బై 1 ప్లస్ pq దట్ ఈస్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ x. ఓకే, tan ఇన్వర్స్ p మైనస్ tan ఇన్వర్స్ q దీని యొక్క ఫార్ములా అది. సో రెండు వైపులా tan ఇన్వర్స్ని మనం క్యాన్సిల్ చేసుకున్నట్లయితే దెన్ వీ గెట్ ద ఫైనల్ రిజల్ట్. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు p మైనస్ q బై 1 ప్లస్ pq. That is the required answer. Okay, x is equal to p minus q by 1 plus pq.